ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా. ఆడబిడ్డలంటే అంత చులకనని అడుగుతున్నా. అంటే ఆడబిడ్డల్ని ఇంటి వరకే పరిమితం చేయాలని అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి దోహదం చేశారు. అందుకే నిన్న ఒక విద్రోహ దినం ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మాత్రం ఇక్కడ ప్రారంభం. అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని మీరు ఓటు అడగాలంటే మహిళా సాధికారత కోసం మీరు కూడా అడ్డంకులు సృష్టించకుండా ఉండవలసిన బాధ్యత, కర్తవ్యం మీ పైన హెచ్చరిస్తున్నా. ఇది చాలా బాధేస్తుంది. తెలుగుదేశం పార్టీ అయితే 2017లో ఆ రోజే చట్టంలో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించాం. ఇది 3 దశాబ్దాలుగా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారు. అలాంటిది 2023లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ సెన్సస్ చేసిన తర్వాత మళ్లీ దీన్ని అమలు చేయాలని చెప్పి నిబంధన పెట్టారు. కానీ 29కి మహిళలకు రిజర్వేషన్లు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈ రోజు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాంటి సవరణ బిల్లుని వీళ్ళు కావాలని డిఫీట్ చేయడం, దానికి దుర్మార్గంగా మనం చూస్తే రాజ్యాంగ సవరణ 2 మెజార్టీ ఉండాలి. దాన్ని ఆసరాగా తీసుకుని నిన్నంతా వక్రీకరించే భాషలో మాట్లాడారు.